హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షాద్నర్ ప్రాపర్టీస్. మీకోసం ఒకటి మంచి లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అనమాట. ఒక 100 ఎకరాల లేఅవుట్ ఉంటుంది. ఇది దాదాపు ఒక 2000 పైచిలుకు ప్లాట్స్ ఉంటాయి. దీంట్లో మనకు రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 50 ఫీట్ రోడ్స్, 60 ఫీట్, అలాగే 80 ఫీట్, ఇట్లా అన్ని రకాల రోడ్స్ ఉన్నాయన్నమాట. ప్యూర్లీ హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉన్న హెచ్ఎండిఏ అప్రూవల్ యొక్క గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. ఫుల్ ఫ్లెడ్జ్ గా సెక్యూరిటీ ఉంటుంది. వెంచర్ చుట్టూ ప్రీకాస్ట్ వాల్ ఉంటుంది. 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఫ్రంట్ ఎంట్రన్స్ ఒకటి, బ్యాక్ ఎంట్రన్స్ ఒకటి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఎంట్రన్స్ లో నేషనల్ హైవే 44 ఉంటుంది. వెంచర్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డైరెక్షన్ అండి. వెంచర్ లోపల మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ గా లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ లో ఎలాగైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అలాగ అన్ని డెవలప్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు డెవలప్మెంట్ చూపిస్తాను, నాతో పాటు రండి. వెంచర్ లో అన్ని రకాల రోడ్స్ అని చెప్పాను కదా. ఆ రోడ్స్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ కాదు, సిసి రోడ్స్ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఇదే సిమెంట్ రోడ్స్ మొత్తం. ఇది వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్డు, ఇది వచ్చేసి లోపల వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. రోడ్ అయిపోయింది కదా. మనకు నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకు అదిగో చూడండి, స్ట్రీట్ లైట్స్ విత్ పోల్స్, వితౌట్ వైర్స్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ మొత్తం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ బాక్సెస్ అక్కడ కావచ్చు. ఇందాక మీకు వేరే దగ్గర అటాచ్ చేసిన అక్కడ కనబడుతుంది కదా ఎలక్ట్రిసిటీ బాక్స్. ప్రతి స్ట్రీట్ లో అలాంటివి 2 ఉంటాయి అనమాట. ఓకేనా. ఎలక్ట్రిసిటీ అయిపోయింది. మీకు స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఇచ్చారు. ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ తర్వాత ఇదిగోండి, ఇక్కడ వాటర్ పైప్ లైన్ చూసారా. ప్రతి ప్లాట్ ముందల ఇలా వాటర్ పైప్ లైన్ రెడీ చేసి ఉంది అనమాట. అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, అది వాటర్ ట్యాంక్ అండి. అది దాదాపు ఒక 50,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్. ప్రతి ప్లాట్ ముందల వాటర్ పైప్ లైన్ కూడా వదిలేస్తుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇల్లు కట్టుకోవచ్చు. ఇది ప్రతి ప్లాట్ దగ్గర మీకు ప్రతి రోడ్ లో ఇలా ఫుట్ పాత్ ఉంటుంది. 3 ఫీట్ల ఫుట్ పాత్ విత్ వాకర్స్ ట్రాక్. ఇటు కానీ అటు కానీ వెంచర్ మొత్తం ఇలాగే ఉంటుంది. మంచి ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్మెంట్స్. ప్రతి ప్లాట్ లో ఇలా మీకు సరిహద్దు రాళ్ళు, కర్వింగ్ స్టోన్స్ ఇవి ఉన్నాయి కదా. ఇట్లా స్టోన్స్ ఉంటాయి. ఇలాంటి సైజ్ లో స్టోన్స్, స్టోన్ పైన నంబరింగ్ కూడా క్లియర్ కట్ గా ఉంటుంది. ప్లస్ ప్రతి స్ట్రీట్ లో రోడ్ నెంబర్ ఉంటుంది. ఏ ప్లాట్ నుంచి ఏ ప్లాట్ వరకు ఈ స్ట్రీట్ లో ఉంది అని క్లియర్ కట్ గా ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 7, ప్లాట్ నెంబర్ 378 టు 392. ఇట్లా ఆరో బోర్డు ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుంది. వాటర్ పైప్ లైన్ ఉంది. ఇంకోటి ఇదేమో వాటర్ వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ప్రతి ప్లాట్ ముందల ఏవైతే చెట్లు నాటారో, దాదాపు ఈ వెంచర్ అయ్యి 7-8 ఇయర్స్ అవుతుంది. ప్రతి చెట్టు చిన్న మొక్క ఉండే ఇంత పెద్దగా మహావృక్షంగా మారిందనమాట. ప్రతి చెట్స్ కర్వింగ్ కూడా చేయడం జరుగుతుంది. నీట్ గా చెట్లు కట్ చేసి మంచిగా పెట్టడం జరుగుతుంది. మీరు చెట్లు చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోతుంది ఎంత రేంజ్ లో. ఈ చెట్టు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇట్లా మంచిగా గ్రీనరీకి కూడా పెద్ద పీట వేశారనమాట ఈ వెంచర్ లో. ఓకేనా అండి. ఇంకా మీకు ఏం కావాలి? ఫుట్ పాత్ అయిపోయింది, మీకు బ్లాక్ సిసి రోడ్స్ అయిపోయి, ఇంకో డ్రైనేజ్ లైన్ అండి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ గా మన 3 ఫీట్ల ఏదైతే ఫుట్ పాత్ ఇచ్చారో, అదే వాకర్ స్టాక్ ఇచ్చారో, దాని దగ్గర మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ కూడా కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఎంట్రెన్స్ లో చూశారు మీరు, సెక్యూరిటీ వాచ్మెన్ బయట వాళ్ళని అలౌ చేయడు. లోపల వాళ్ళు మాత్రమే లోపల రావడానికి ఉంటుంది. ఇటువైపు కానీ విత్ సీసీ కెమెరాస్ అబ్జర్వేషన్. అక్కడ మీరు ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఏ ప్లాట్కి వచ్చారు చూసుకొని, రాయించుకొని, వాళ్ళ పర్మిషన్ తీసుకొని, అప్రూవల్ తీసుకొని, గేట్ పాస్ వచ్చిన తర్వాత లోపల రావడం జరుగుతుంది. ఓకేనా. ఇదిగో ఇట్లా పూల తోటలు కూడా ఉన్నాయన్నమాట లోపల. చామంతి పూలు, బంతి పూలు, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఫ్రూట్ ట్రీస్, ప్లాంట్స్ ట్రీస్ అన్ని పెట్టడం జరిగింది. ఇది ప్యూర్లీ రెసిడెన్షియల్ లేఅవుట్. మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. హైవే కనపడుతుంది చూడండి. ఆ బ్లూ కలర్ కనిపించేది వచ్చేసి, కొంచెం జూమ్ చేయి, అది ఎంఎస్ఎన్ వాళ్ళ కంపెనీ అనమాట. దాని ఆపోజిట్ లోనే మన వెంచరు. అది వచ్చేసి మనకు 100 ఫీట్ హైవే రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు, 4 లేన్ హైవే రోడ్డు. ఫ్యూచర్ లా 8 లేన్ కాబోతుంది. శాంక్షన్ కూడా అయింది. కాశ్మీర్ టు కన్యాకుమారికి లింక్అప్ చేసి హైవే, నేషనల్ హైవే 44. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ కి 20 నిమిషాల దారి అనమాట. జస్ట్ 25 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి చటాన్పల్లి ఏరియా, షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. హెచ్ఎండి అప్రూవల్. ఇది వచ్చేసి ఈ కార్నర్ నుంచి 3వ ప్లాట్ అనమాట. ప్లాట్ వచ్చేసి ప్లాట్ సైజు మీకు సేల్ కోసం తీసుకొచ్చాను. 197 గజాలు. డైమెన్షన్ సైజ్ వచ్చేసి 36 రోడ్ ఫేసింగ్ ఉంటుంది. మనకు డెప్త్ వచ్చేసి 49 ఉంటుంది. 36/49 మంచి స్క్వేర్ షేప్ ఉంటుంది. ప్లాట్ ముందర ఇది 30 ఫీట్ రోడ్ అండి. మీకు అటు ఫుట్ పాత్ ఇటు ఫుట్ పాత్ వదిలేసి రోడ్ మాత్రమే 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఓకేనా. ఈ ప్లాట్ కొనాలనుకుంటే బయట వెంచర్ లో ఫస్ట్ కనుక్కోండి ఏం ప్రైస్ ఉందనేది. 25,000 పైన ఉంది. హైవేకి అనుకుని ఉన్న వెంచర్ లో, ఏ వెంచర్ లో అయినా 25,000 రూపాయల పైన పర్ స్క్వేర్ యార్డ్ ఉంది.
ఇది ఓల్డ్ వెంచర్ అయినా కానీ ఫుల్ ఫ్లెజ్ డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. దీంట్లో మీకోసము నేను ఆఫర్ చేసే ప్రైస్ వచ్చేసి 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డు. ఇది ఫైనల్ ప్రైస్ మాత్రం కాదు, మీరు పేమెంట్ మోడ్ని బట్టి లైట్గా నెగోషియబుల్ కూడా ఉంది. మీకు కావాలనుకుంటే ఈ ప్లాట్ మీరు తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నాది కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8919067120. మరొకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి, నాకు కాల్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే. పర్ స్క్వేర్ యార్డ్ 20,000 అని, 196 గజాలు, అప్రాక్సిమేట్ 197 గజాలు, అప్రాక్సిమేట్ 200 వేసుకోండి, 40 lakhs వరకు అవుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది. మంచి ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడంటే ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకొని ఉండగలిగేంత మంచి కెపాసిటీ ఉన్న వెంచర్ అనమాట. హెచ్ఎండి అప్రూవల్ ప్లస్ ఇంకొకటి, మీకు దీంట్లో లోన్ కూడా పాసిబుల్ ఉంది. కంపెనీ వాళ్ళు లోన్ కూడా అప్రూవల్ ఇస్తున్నారు, లోన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీకు లోన్లో తీసుకోవాలనుకున్నా కానీ మీకు పాసిబుల్ అవుతుంది. 50 to 60% వరకు లోన్ ఇస్తారు వాళ్ళు. లేదు నా దగ్గర నెట్ క్యాష్ ఉంది అని నెట్ క్యాష్ పెట్టి తీసుకుంటాను అని అనుకున్నట్టయితే మీకు నెగోషియబుల్ కూడా ఉంది, ఆఫర్ ఇస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 8919067120. నా పేరు హరీష్ అండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాలంటే స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది. ఓకేనండి. వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ అలాట్. బాయ్ అండి.